మీరు ఏమనుకుంటారంటే మా పిల్లల్ని మేము చదివిస్తున్నాం, చాలా గొప్పగా చదివిస్తున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలు ర్యాంకులు సంపాదించారు అనే ఆలోచనతో ఉంటారు. అయితే నేను ఒక మాట చెప్తున్నానండి, ఇప్పుడున్న మన భారతదేశంలో ఉన్న స్కూల్స్ ఏం చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి, నాకు ఏం చదువులు చెప్తున్నాయంటే, నువ్వు ర్యాంక్ సంపాదించుకో, 10th ర్యాంక్ రావాలి, 10th 500 అబోవ్ రావాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత ర్యాంక్ రావాలి, ఎంసెట్ ర్యాంక్ రావాలి, నీట్లో ర్యాంక్ రావాలి, నువ్వు ఎంబీబీఎస్ సీట్ సంపాదించాలి, ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలి. ఈ సీట్ సంపాదించుకొని నువ్వు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి. వెరీ గుడ్. కానీ ఎలాంటి ఇంజనీర్లు అవుతున్నారు, ఎలాంటి డాక్టర్లు అవుతున్నారు? ఒక ఇంజనీర్ చదివిన వ్యక్తి అయినా, ఒక డాక్టర్ చదివిన వ్యక్తి అయినా వాళ్ళు కూడా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. మరి మనకి ఇది నేర్పించేది, మన స్కూళ్ళలో నేర్పించేది మనకి ఇది. వాళ్ళు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు, సూపర్ స్టిషన్స్ ఫాలో అవుతున్నారు. ఎందుకు ఇవన్నీ? కొంతమంది చెప్తారు సూడో సైన్స్ అంట. సో యాక్చువల్గా మొన్న కరోనా టైంలో గంట కొడితే కరోనా పారిపోతుంది. ఇది ఎక్కడ ఎవిడెన్స్ అండి? గంట కొడితే కరోనా పారిపోతుందా? సో కొన్ని చోట్ల కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. సో యాక్చువల్గా కొన్ని జీవుల యొక్క మలమూత్రాలు కనుక తీసుకుంటే కరోనా పారిపోతుంది. ఇది ఎక్కడ ఎవిడెన్స్ అండి? అసలు సైన్స్కి ఎవిడెన్స్ ఉందా? ఇది ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆ మలమూత్రాల్లో 14-15 రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాస్ ఉన్నాయనేసి మనకి సైన్స్ అనేది చెప్తుంది, సైన్స్ సంస్థలు చెప్తున్నాయి. కానీ అది ఫాలో అవ్వకుండా వీటిని మనము చదువుకున్నాక వాటిని ఫాలో అయిపోతుంది. ఈవెన్ నువ్వు నీ యొక్క దేవుని పూజించుకో, ప్రార్థించుకో, కానీ ప్రకృతిని నాశనం చేసే విధంగా, దేశాన్ని యొక్క అభివృద్ధిని వెనక నెట్టేసే విధంగా దువ్వవు. చూడండమ్మా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్టూడెంట్స్ అయినా పేరెంట్స్కైనా. ఆస్ట్రేలియా, అమెరికా, చైనాలో ఇప్పుడు మన ఇళ్ళకి ఏదైనా కొరియర్స్ కానీ ఏమైనా తీసుకురావాలంటే ఎవరు వస్తారు? కొరియర్ బాయ్స్ వస్తారు, స్విగ్గీ, జొమాటో బాయ్స్ వస్తారు. కానీ ఇక్కడికి ఎవరు వస్తారు తెలుసా? అదే చైనాలో ఎవరు వస్తారు తెలుసా? చైనాలో డ్రోన్స్ వస్తాయి, వాళ్ళ ఇళ్ళకి డ్రోన్స్ వెళ్ళి సప్లై చేస్తాయి. చూడండి ఎంత డెవలప్మెంట్. ఇంకా కార్స్ ఉంటాయి, ఆ కార్స్కి డ్రైవర్ ఉండడు, డ్రైవర్ లేకుండానే ఆ కార్లు వెళ్తూ ఉంటాయి. చూడండి ఎంత డెవలప్మెంట్. మన ఇండియాలో ఉన్నాయా? మన ఇండియాలో డ్రోన్స్ సప్లై చేస్తున్నాయా?